श्री चैतन्य मनो भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं भर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिनि गौरकतदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विष्ये नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपादं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर श्री राधे राधे हरे कृष्ण। श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्रील गुरुदेव की जय, श्रील जय पताका स्वामी की जय, श्री 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 श्रील प्रपाद की जय, श्री श्री भागवतम की जय, श्री श्री भगवत गीता की जय। हरे कृष्ण। Thank you all so much for joining once again. And మనం షేర్ చేద్దాము శ్లోకము. సో ఇంతకు ముందు శ్లోకాలు మన మాతాజీ చెప్పినట్లు వర్ణాశ్రమాల గురించి మనం తెలుసుకున్నాము. ఆ వర్ణాశ్రమాలు ఫాలో అవ్వడం ఏ విధంగా అనేది కృష్ణుని ప్రీత్యర్థమై సమిష్టిగా సహకరించాలి అని చెప్పారు. అండ్ కృష్ణుడే మనకి చేశారు అని భగవద్గీత 4.13 ఆ శ్లోకం స్టార్టింగ్ చెప్పండి. హరే కృష్ణ. अतः द्विजश्रेष्ठा वर्णाश्रम विभागसः सनुष्ठितस्य धर्मस्य संसिद्धिर्हरि तोषणम्. భగవద్గీత 4.13 అదా నిన్న చెప్పుకున్నాం కదా. 4.13 మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. స్టార్టింగ్ ఏమన్నది? చాతుర్వర్ణం. మనం మాట్లాడేదే 4 వర్ణాల గురించి. సో అది గుర్తుపెట్టుకోండి. చాతుర్వర్ణం మయా సృష్టం. మయా అంటే నేను సృష్టించాను ఇవన్నీ కూడా. గుణకర్మ విభాగచ, గుణాన్ని కర్మని బట్టి. పుట్టుకతోని అందరూ శూద్రులే అని భాగవతం చెప్తుంది. సో ఈ విధంగా విభజించడం ఎందుకు అని అంటే పాలనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, రాజ్య పాలన కానీ ఏదైనా ఎవరి పనులు వాళ్ళు, ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉండాలని ఆ విధంగా చేశాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు అన్నమాట. సో మనం 14 దాంట్లో చూద్దాం ఏంటి. తస్మాదేకేన మనసా భగవన్ సాత్వతాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. తస్మాత్ అంటే అందుచే,
ఇక్కడ మనము ఒక్కసారి రివిజన్కి వెళ్దాము. ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పుకున్నాక మీరు ఎక్కడైనా మీ నోట్స్ ఉంటే తీసి పెట్టుకోండి. 6 ప్రశ్నలు ఏంటి, 6 ప్రశ్నలకి జవాబులు మనము 2వ అధ్యాయంలో తెలుసుకుంటున్నాము. 6 ప్రశ్నలు ఋషులు అడిగారు మొదటి అధ్యాయంలో, అండ్ ఆ ప్రశ్నలకి జవాబులు సూత గోస్వామి 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఫస్ట్ది బాగానే డిస్కస్ చేసాము. సెకండ్ది వచ్చేసరికి మనం పెద్దగా చర్చించుకోలేదు. అది మీ దగ్గర నోట్స్ ఉంటే తీసించుకోండి. ఇది ఈలోపు నేను ప్రతిపదార్థం తస్మాత్ అంటే అందుచే, ఏకేన మనసా ఏకైక లక్ష్యముతో భగవాన్ దేవదేవుడైన శ్రీకృష్ణుడు, సాత్వతాం పతిహి అంటే భక్తుల రక్షకుడు. ఇక్కడ చూడండి పతిహి అన్నాడు, అంటే అందరికీ కూడా మగవారు ఆడవారు అనేది ఏమి ఉండదు. అందరికీ కూడా పతి ఎవరు అని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. సో ఇక్కడ మనకి స్త్రీ పురుష లింగాలు భౌతిక ప్రపంచంలోనే, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరికీ కూడా పతి ఎవరు అనంటే భక్తుల రక్షకుడు. అందరూ భక్తులే అనుకుంటాడు భగవంతుడు. భక్తి చేయాలి అని ఏమీ ఆశించడు. మీ కోరికలు ఉన్నాయి కదా, అవన్నీ తీర్చుకుని తర్వాత నా దగ్గరకు వచ్చేస్తారు అని ఆయనకు తెలుసు. శ్రోతవ్య అంటే శ్రవణము చేయవలెను. సో ఇక్కడ భక్తుల రక్షకుడు ఎవరు అనంటే భగవంతుడు. పతి ఎలాగైతే కుటుంబానికి రక్షణనిస్తారో అదేవిధంగా భగవానుడు అందరికీ కూడా రక్షణని ఇస్తారు. అందుచేత మనం అందరం ఏం చేయాలి అంటే శ్రోతవ్య అంటున్నాను, అంటే శ్రవణం చేయాలి. ఏం శ్రవణం చేస్తాము, ఏం శ్రవణం చేయాలి? భాగవతము, భగవద్గీత. అటు తర్వాత మనం కీర్తనం చేయడము, భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి. ఇద్దరం ఎక్కడైనా మనం కలిసినట్లయితే డివోటీస్ ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. అది చెయ్యాలి అని చెప్తున్నారు. కీర్తి తవ్య అంటే కీర్తించాలి. ఎక్కడికి వెళ్ళినా మనం భగవంతుడిని కీర్తించాలి. ఆ కీర్తించడం కోసం భాష్యంలో మంచి మంచి ఉదాహరణలు ఇచ్చారు, మనం డిస్కస్ చేద్దాం. అది చ అంటే మరియు, ధ్యేయ అంటే స్మరింపవలెను, పూజ్య పూజింపవలెను, చ మరియు నిత్యదా ఎల్లప్పుడూ. సో కనుక ప్రతి ఒక్కరూ ఏకైక లక్ష్యంతో సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడూ నియుక్తు కావలెను. అంటే ఇక్కడ ఈ తాత్పర్యంలో ఎలా ఉంది అంటే మనుషుడు, కలియుగ మనుషులు ఏం చేయాలి అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం అన్నమాట. ముందు ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు నేను అడుగుతున్నాను, ట్రై చేయండి, ఏమైనా గుర్తుందా? ఫస్ట్ క్వశ్చన్ ఋషులు 1.19 ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ మాతాజీ, చెప్తాను మాతాజీ. 1.19 చెప్పండి. మానవాళికి అత్యంత శుభకరమైన నిశ్చితమైన శ్రేయస్సు ఏది అని అడిగారు. ఎందుకు మానవాళికి శ్రేయస్సు అంటున్నారు? కలియుగంలో జనులకి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి మానవాళి యొక్క మంచి శ్రేయస్సు కోరి ఏంటి అని అడిగారు. దానికి ఆన్సర్ ఎక్కడ లభించింది మనకి? వేరే వాళ్ళు చెప్పాలి. బబితా మాతాజీ క్వశ్చన్ చెప్పండి. పరమ ప్రభువు అయిన శ్రీకృష్ణ భగవానుడికి స్వచ్ఛమైన సేవ చేస్తూ నిరంతరము ఆయననే స్మరించుకుంటూ నిష్కారణమైన పనులు చేయాలి. మన గురించి మనం ఏమీ చేయకూడదు, అన్ని భగవంతుడికే సమర్పించుకుంటూ ఫలితంని కోరుకోకుండా ఉన్నదే సేవ. హరి బోల్. సో 1.2లో 6-7 ఆన్సర్ వచ్చింది మనకి. మొదటి అధ్యాయంలో 9వ శ్లోకంలో ఈ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకి జవాబు 1.2 అంటే 2వ అధ్యాయంలో 6-7 శ్లోకాల్లో మనకి లభించింది. ఓకే, ఫస్ట్ది అయిపోయింది. 6 ప్రశ్నలు కదా. రెండవ ప్రశ్న 1.1.11 ఎవరు చెప్పగలుగుతారు? రెండవ ప్రశ్న ఏంటి అనేది ఎవరు చెప్పగలుగుతారు? ఇవన్నీ మీరు రాసుకున్నారు, నాకు గుర్తుంది. శాస్త్రాలు చదవాలి, శాస్త్రాల సారాంశం, అన్ని వేదాల సారం.
శాస్త్రాలు అత్యంత సులభంగా అర్థం చేసుకునే శాస్త్రాలు మార్గం. చదవాలంటే ఏమి చేయాలి? అది శాస్త్రాలు చదవాలి, దాన్ని తేలిక చేయాలి అంటే ఏమి చేయాలి అనేది రెండవ క్వశ్చన్. సో ఇప్పుడు రెండవ క్వశ్చన్కి మనము 1.2 రెండవ అధ్యాయంలో 6 నుండి 28 దాకా ఉన్నాయి. అంటే ఇవన్నీ మనం చర్చించుకునేది రెండవ ప్రశ్నకే. అంటే శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి అని అన్నారు. శాస్త్రాల్ని అధ్యయనం చేయాలంటే అది ఎలా ఈజీగా మీరు చేయగలుగుతారు అనేది ఋషులు మనకి చెప్పమని చెప్పారు. సో సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి దగ్గర విన్న అన్నీ కూడా ఇక్కడ మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే 6వ శ్లోకం నుండి 28 ఇంకా వరుసగా రెండవ ప్రశ్న యొక్క సమాధానము. అది గుర్తుపెట్టుకోండి మీరు. రెండవ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనము తెలుసుకుంటున్నాం. సో ప్రశ్న శాస్త్రాలు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి, దాన్ని గురించి సులభతరం చేయమని చెప్పారు. సంక్షిప్తంగా చెప్పమని. సులభతరం అంటే సంక్షిప్తమైన ఒక్కటే ప్రభుజీ. సో అది ఏంటి అనేది అడుగుతున్నాడు. సులభంగా చేయాలంటే ఎలాగా అని. సో సులభంగా చేయాలంటే ఈజీగా ఒక సమ్మరీ ఇచ్చేయడం కాదు. 6వ శ్లోకం నుండి 28 దాకా ఇప్పుడు చదివే శ్లోకాలన్నీ కూడా ఏ విధంగా భక్తి చేయాలి అనేది శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా ప్రభు? హరే కృష్ణ. ఓకే. సో ఇక్కడ మనం 14వ శ్లోకంలో ప్రతి ఒక్కరు, ఇంతకుముందు మనము ఈ వర్ణాశ్రమ విధానం అని తెలుసుకున్నాము. వర్ణాశ్రమ విధానము భగవంతుడే చేశాడు. సో ఇది మనం అందరము తప్పకుండా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారన్నమాట. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? హరే కృష్ణ. కనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ. సో కనుక ప్రతి ఒక్కరూ ఏకైక లక్ష్యంతో సాత్వతాం పతి అయినా, అంటే అందరికీ పతి అయినటువంటి సాత్వతాం పతి అంటే భక్తులు. సాత్వ అంటే సాత్వగుణం, సాత్వ సా అంటే మంచి అని, అంటే భక్తులకి అందరికీ కూడా పతి అయినటువంటి భక్తుల రక్షకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన గురించి మాత్రమే శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, స్మరణం చేయాలి, పూజనం చేస్తూ ఎల్లప్పుడూ నియుక్తులు కావాలి. వీ హ్యావ్ టు బీ బిజీ విత్ ఓన్లీ గాడ్, ఇంక వేరేది ఏమీ లేదు అని చెప్తున్నారు. సో ఇది సింపుల్ శ్లోక అనమాట. మీరు హ్యాండ్ రైస్ చేసి ఎవరైనా శ్లోకా చదవాలనుకుంటే చదవచ్చు. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. హరే కృష్ణ. సో కవిత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. హరే కృష్ణ. హరి బోల్. సుబ్బరాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. హరి బోల్. అనురాధ మాతాజీ మీరు ప్రతిపార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ అందుచే ఏకేన మనసా ఏకైక లక్ష్యంతో భగవాన్ దేవదేవుడైన శ్రీకృష్ణుడు సాత్వతాం పతి భక్తుల రక్షకుడు శ్రోతవ్య శ్రవణం చేయవలెను, కీర్తితవ్య కీర్తింపవలెను, చ మరియు ధ్యేయ స్మరింపవలను, పూజ్య పూజింపవలను, చ మరియు నిత్యద ఎల్లప్పుడును
కనుక హరి బోల్. ప్రతి ఒక్కరును హరే హరే కృష్ణ చదవండి మాతాజీ. చదవండి చదవండి, పర్వాలేదు. కనుక ప్రతి ఒక్కరును ఏకైక లక్ష్యంతో సాత్వతాం పతి అయిన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడూ నియుక్తులు కావలెను. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ చదవాలి. ఉమామాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణం. ధన్యవాదాలు. భాష్యము శ్రీల ప్రపాదికి జై. పరతత్వను భావమనే మానవ జీవితపు పరమ లక్ష్యమైనచో సర్వ విధముల అట్టి కార్యమే మానవులతో ఆచరింపబడవలెను. పైన పేర్కొనబడిన సర్వ వర్ణములు ఆశ్రమముల వారికి ఈ శ్లోకమున తెలుపబడినటువంటి శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనము అనేది 4 విధములు సాధారణ ధర్మములై ఉన్నవి. ఈ కార్యముల నొనరించకుండా ఎవ్వరును మనుగడను కలిగి ఉండలేరు. జీవుని కార్యకలాపములన్నీయును ఈ 4 జీవన నియమములతోనే ముడివడి ఉన్నవి. ముఖ్యముగా నేటి నవనాగరిక సమాజమునందు కర్మలన్నీయును దాదాపు శ్రవణ కీర్తనముల పైననే ఆధారపడి ఉన్నవి. సంఘం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణం. ధన్యవాద్ ప్రణాం. సంఘములో ఎట్టి సాంఘిక స్థితికి చెందిన వాడైనను సత్యముగా కానీ లేదా అసత్యముగా కానీ దినపత్రికలలో కీర్తింపబడినచో అతి శీఘ్ర కాలమున మానవ సమాజంలో గొప్ప పేరొందిన వాడగును. కొన్ని మార్లు ఏదేని రాజకీయ సంఘమునకు చెందిన రాజకీయ నాయకులు కూడా పత్రికల ద్వారా కీర్తింపబడుచుందురు. ఆ విధమైన కీర్తనా విధానము ద్వారా అల్పుడైన వాడు కూడా అతి శీఘ్రముగా ప్రముఖుడైపోవును. కానీ ఆ విధముగా అయోగ్యుడైన వాని యొక్క మిథ్యా కీర్తనము ఆ వ్యక్తికి గాని లేదా సంఘమునకు గాని ఎట్టి లాభమును కూర్చదు. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. పూజిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అటువంటి ప్రచారం నాకు తాత్కాలికము ఫలితమును లభించినను ఆ ఫలితమును శాశ్వత ప్రభావము చూపలేదు. కనుకనే అటువంటి కార్యములు నిక్కముగా కాలవ్యయములై ఉన్నవి. వాస్తవమునకు మన ఎదుట ప్రత్యక్షమై ఉన్న సమస్తమును సృష్టించినట్టి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే నిజమైన కీర్తిద్వయమై ఉన్నాడు. ఈ విషయము జన్మద్యస్య శ్లోకము మొదలుగా ఇదివరకు శ్రీమద్ భాగవతమునందు విపులముగా చర్చించబడి ఉన్నది. ఇతరుల గురించి శ్రవణము చేయుట లేదా ఇతరులను కీర్తించుట వంటి సాధారణమైన నైజమును నిజ కీర్తిన ద్వేయమైన పరమ పురుషుని వైపునకు మళ్లించవలెను. అది ఏ ఆనందము నందించగలదు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో జయశ్రీ మాతాజీ ఉన్నారా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణాం మాతాజీ. ధన్యవాద్ ప్రణాం. శ్లోకం ట్రై చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వితాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ దేహ్య పూజ్యచ్చ నిత్యదా. హరి బోల్. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ మీరు ఒకసారి శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. హరే హరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాము. శ్రీల ప్రభుపాద విజయ్ ఆయన ఏమన్నారో మనం ఒక్కసారి చూద్దాం. ఓకే.
సో ఇక్కడ అనువాదం ప్రకారం మనకి ఏంటి అని అంటే, అనువాదం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏకైక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే అవర్ గోల్ ఈజ్ టు రీచ్ గోలోక, కృష్ణుణ్ణి చేరుకోవడమే ప్రతి ఒక్క మనిషి, అంటే మానవుడిది పుట్టినందుకే ఈ యొక్క జన్మ పొందినందుకు మనము మన ఏకైక లక్ష్యం ఏముండాలంటే భగవంతుడిని చేరుకోవడం. కానీ ఆ విషయం మనము మర్చిపోయాము. ఇలాంటి సాంగత్యంలో మనము గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ ఏకైక లక్ష్యం మనము ఎందుకని ఈ లక్ష్యం పెట్టుకున్నామంటే, సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు, అంటే శ్రీకృష్ణ భగవానుడు అందరికీ పతి వంటి వాడు అండ్ భక్తుల రక్షకుడు. అందుచేత మనము ఎప్పుడు ఆయన గురించే శ్రవణం, కీర్తనం, స్మరణము, పూజలో ఎల్లప్పుడూ నియుక్తులై ఉండాలి. సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ బిజీ అన్నమాట. ఇంకా భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఇవే డిస్కస్ చేస్తూ కృష్ణుడు అలా అన్నాడు, ఇలా అన్నాడు, తెలియని వాళ్ళకి తెలియజేయటమే. మనకు కూడా చాలా రోజుల క్రితం మనకు తెలియదు కదా కృష్ణుడు ఏమేమన్నాడు. భగవద్గీత అందరు చదువుతున్నారంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు, భక్తి ఉన్న వాళ్ళు చదువుకుంటారు. కానీ అదొక మాన్యువల్, మనం నడుచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే మనము తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, పరతత్వానుభవమే మానవ జీవితపు పరమ లక్ష్యం అయినచో సర్వ విధాల అట్టి కార్యమే మానవులతో ఆచరింపబడవలెను. సో మనము ఇంకా భగవంతుడి ధ్యాసలోనే ఉండి అన్ని భగవంతుడి కోసమే చెయ్యాలంటే, మరి మన విద్యుత్ ధర్మాలు ఉన్నాయి కదా, ఉద్యోగం చేసుకోవాలి, మనం దానికి డబ్బులు కావాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, చుట్టాలని చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అని అంటే, అక్కడ అర్థం ఏంటి అంటే, మానవ చరమ లక్ష్యమే పరమ అంటే పరమ లక్ష్యమే అది ముఖ్యం అయి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరు, నిన్న మనం వర్ణాశ్రమ విధానం తెలుసుకున్నాం కదా, ఈకో సిస్టంలో ఉండే, అంటే ఈకో విలేజ్ గురించి కొంచెం చర్చించుకున్నాం. అంటే అలా అందరూ ఒకే యాంబిషన్తో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా తేలిక అయిపోతాయి. మనమందరం కూడా కలిసి గోలోకానికి వెళ్ళగలుగుతాం. కానీ ఈ పరతత్వానుభవము మానవ జీవితం పరమ లక్ష్యం అని చాలా వరకు ఎవరికి తెలియదు. సో ఇక్కడ మనకి భగవంతుడే చెప్తాడు కదా, 1000లో ఒక్కరే వస్తారు నా దగ్గరికి అని. సో మనం ఎంత చెప్పినా కొంతవరకు వాళ్ళకి వినిపించదు. సో కొన్ని జన్మలు తీసుకుంటారనమాట కొందరు. మనం కూడా ఎన్నో జన్మల్లో విని ఇక్కడికి వచ్చామంటే మనం ఎంతో అదృష్టవంతులు అన్నమాట. అంటే భగవంతుడితో మనం కనెక్షన్ తొందరగా ఏర్పరచుకుంటాము, పూర్వం మనం చేసి ఉన్నాము అని ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. అందుచేత మనం తొందరగా కనెక్ట్ అయ్యాము. కానీ కొందరు పూర్వజన్మలో కూడా చేసి ఉండరు, ఇంకా ఎన్ని జన్మలు చేస్తారో అలాగే ఎంజాయ్ చేయండి అని భగవంతుడు అంటారు. భగవంతుడికి ఉన్నంత ఓపిక మనకు ఉండదండి, అది బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్క్రిప్చర్స్ అన్నీ మనకి చదువుతూ ఉంటే హీ విల్ వెయిట్ అన్నమాట. సరే ఎన్ని రోజులు ఎన్ని జన్మలైనా నీ కోరిక తీర్చుకో, అక్కడే ఉండు అని. కానీ మనకే ఒకానొక సమయంలో విసుగొస్తుంది అన్నమాట. ఇంకా వద్దు, మనకి జన్మ అనేది వద్దు అని అనిపించేలా మనకి అంత విసుగొస్తుంది. ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం, ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు అని మనకి స్క్రిప్చర్స్ ద్వారా, అంటే ఈ పుస్తకాల ద్వారా, మామూలు పుస్తకాలు కాదు, ఇది భాగవతము భగవద్గీత అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారంటే 4 విధానాలు సర్వసాధారణ. సో శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనము, 4 విధానాలు సాధారణ ధర్మములై ఉన్నాయంట. మనం నవవిధ భక్తి అవన్నీ ఎన్నో చూసుకున్నాము ఇంతకుముందు, కానీ 4 ముఖ్యమైనవి సాధారణము అని చెప్తున్నారు. ఏ కార్యంలోనూ నశించకుండా ఎవరు మనుగడను కలిగి ఉండలేరు అని చెప్తున్నారు. సో కార్యకలాపాలన్నీ ఈ 4 జీవన నియమాలతోనే ముడిపడి ఉన్నాయి. మన ఇంట్లో ఏది చేసుకోవాలన్నా కానీ ఫస్ట్ మనము ఏం కావాలో అది ఒకరు చెప్తే ఒకరు వింటారు,
అవునా? ఇంటికి మనకి సరుకులు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కావాలి, పళ్ళు కావాలి, ఒక పూజ చేస్తున్నాం మనం, ఒక పూజకి కావాల్సినవన్నీ కూడా ఎవరు ఇస్తారు మనకి లిస్టు? ఎవరైతే మెయిన్ మెంబర్ పూజ జరిపిస్తున్నారో ఇంట్లో పంతులు గారు అనుకోండి, లేదా పంతులు గారు లేకుండా ఇంటి యజమాని పూజ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్తూ ఉంటే ఒక లిస్ట్ రాసుకుంటాం కదా, అవునా కదా? ఆ లిస్ట్ అంతా మనము చెక్ చేసుకుంటాం, ఇది కరెక్టా కాదా, దాన్ని కీర్తనము. ఆ తర్వాత మళ్ళీ స్మరణం, మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి పంతులు గారు ఇది చెప్పారు, ఇది రాసావా, ఇది రాయలేదు, ఇది కర్పూరం అనేది మర్చిపోయావు, అగరత్తులే మర్చిపోయావేంటి, అదంతా స్మరణం అన్నమాట. ఆ తర్వాత పూజనం, మనం పూజకి కావాల్సిన సామాగ్రి, ఇవన్నీ కూడా ఈ 4 కలిస్తేనే ఏదైనా పని అవుతుంది అని శ్రీల ప్రభుపాదులు కీ జై అని చెప్తున్నారు. అది మనం ఇలా తిప్పి నేర్చుకోవాలన్నమాట. సో ఇవి లేకుండా మనుగడనే సాగదు అని చెప్తున్నారు. అంటే మన జీవితం సాగదన్నమాట. సో ఇటువంటి కార్యకలాపాలన్నీ 4 జీవన నియమాలతోనే ముడిపడి ఉన్నాయంట. ముఖ్యంగా నేటి నవనాగరిక సమాజమందు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి శ్రవణ కీర్తనల పైననే అన్ని ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మానవ సంఘంలో ఏంటి అంటే దినపత్రికలు కానీ, న్యూస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్షన్స్ తీసుకుందాం. ఒక వ్యక్తి ఇలా నిలబడుతున్నాడు అని తెలిసింది, దానికి అపోజిషన్ ఇంకొక వ్యక్తి కూడా నిలబడతాడు, ఒక చీఫ్ మినిస్టర్ లాగానో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ లాగానో, లేకపోతే ఒక వర్గం బీజేపీ అని, మనకు తెలిసినవి ఇవన్నీ కూడా. సో ఈ వీళ్ళకి ఎలా ఓట్లేస్తాం మనము? వాళ్ళని మనం చూడలేదు, వాళ్ళు మనకి బంధువులు కాదు, వాళ్ళ గురించి ఏమీ తెలియదు, ఓటేయాలంటే ఎలా వేస్తాము? తెలుసుకుంటాము, దినపత్రికలలో కీర్తింపబడినచో అని అంటున్నారు. అంటే న్యూస్ పేపర్స్లో కానీ, వార్తల్లో కానీ, ఒక్కోసారి రాజకీయ సంఘాలు అన్నమాట, ఆ రాజకీయ నాయకుల గురించి పత్రికల ద్వారా కీర్తిస్తారు. కీర్తించడం అంటే ఏంటి? ఫస్ట్ కీర్తించడం అంటే ఏంటి? గ్లోరిఫై చేయడం, పొగడ్డం అన్నమాట. ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళని పొగుడుకోవాలా లేదా? అప్పుడే కదా ఓట్లు పడతాయి కదా, పొగుడుకోవాలి. ఇప్పుడు మనం కూడా పొగుడుకోవాలి ఒక్కోసారి. రండి రండి రండి, నేను క్లాస్ ఇది రెఫర్ చేస్తాను, అది రెఫర్ చేస్తాను, అది సహజం అని అంటున్నారు. అది ప్రత్యేకమైన అలవాటుగా సహజంగా జరుగుతుంది. కానీ దీన్నే ఒక వైపుకి భగవంతుడి వైపు తిప్పారనుకోండి, అది కరెక్ట్ అయిన కీర్తి అని చెప్తున్నారు. సో ఈ కీర్తించబడతారు ఈ రాజకీయ నాయకుల గురించి అందరినీ కూడా, ఉన్న వాళ్ళని పడిద్దాం, ఉన్న వాళ్ళని కూడా మనమే గద్దె ఎక్కించాం ఓట్లేసి, అవునా కాదా? ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ప్రజలే ఓట్లేస్తే వాళ్ళు ఎక్కారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళు అనుకున్న ప్రామిసెస్ నెరవేర్చలేదో, లేకపోతే వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పి ఆ రకంగా ప్రచారం చేసుకుంటూ ఆ రాజకీయ నాయకుల గురించి పత్రికల ద్వారా కీర్తిస్తూ ఉంటారు. దినపత్రికల్లో కీర్తిస్తారు, ఆ తర్వాత టీవీ, ద మెయిన్ మీడియా. ఇప్పుడైతే చిన్నది మన ఫోన్ చేతిలోకి వచ్చేసింది, దాని ద్వారా కూడా మనని మళ్ళిస్తూ ఉంటారనమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఒక అల్పుడైన వాడు కూడా అతి శీఘ్రంగా ప్రముఖుడు అయిపోవును. అర్థమవుతుందా ఇక్కడ? అల్పుడు అంటే ఏమి తెలియని వాడు కూడా, డబ్బులు ఖర్చు పెట్టాడు, పత్రికల్లో వేశారు, తర్వాత ప్రచారం ఎక్కువ చేశారు, ఆయన గురించి కీర్తన విధానం చేస్తూనే ఉన్నారు, పాటలు రాశారు, ఆయన మీద కీర్తిస్తున్నారు, పాటలు రాస్తున్నారు. ఆయన్ని కనుక మీరు గెలిపిస్తే మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, అన్ని ఫెసిలిటీస్, మీకు ల్యాండ్ ఇస్తాము, ఇల్లులు ఇస్తాము, టీవీలు ఇస్తాము, మిక్సీలు ఇస్తాము, ఇలాంటివి ఎన్నో అన్నమాట. ఇంకా ఆడవాళ్ళని ఆకర్షించే పట్టు చీరలు ఇస్తాము అని ఇలా చేసి చేసి లాస్ట్కి ఒక అల్పుడు కూడా అతి శీఘ్రంగా ప్రముఖుడు అయిపోతాడంట. అర్థమవుతుందా ఇక్కడ? ఏమి పనికిరాను, అయోగ్యుడు, అల్పుడు. సో ఇదంతా ఈ కీర్తనం ఎటువంటిది అని అంటే మిథ్యా కీర్తనము ఆ వ్యక్తికి కానీ ఆ సంఘానికి కానీ ఎట్టి లాభము చేకూర్చదు.
మిథ్య, ఇదొక భ్రమ, భ్రాంతి. ఇతను బాగు చేస్తాడు మన రాష్ట్రాన్ని, మన వాడని, మన పేటని, చిన్నదైతే మన సందు, మన ఉండే లేన్ అనుకోవచ్చు, మన ఇంటి పరిసరాలు. సో ఇలా వీళ్ళందరూ బాగు చేస్తారని ఇంత కీర్తించారు కదా, వాళ్ళని మనము గద్దె ఎక్కిస్తాము, వాళ్ళు సింహాసనం ఎక్కి కూర్చుంటారు. కానీ అతను అల్పుడైన వాడు, అంటే తెలివి తక్కువవాడు, ప్లస్ అయోగ్యుడు. అయోగ్యతనే లేదు, కానీ మిథ్యా కీర్తనం మనమే ఇచ్చాం. ఇవన్నీ విని మనం ఓట్లేసాం అనమాట. అంటే ఈ ఇమాజినేషన్తోని అటువంటి వాళ్ళు సంఘానికి ఏమీ లాభం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. సంఘానికి లాభం లేదు, అతనికి కూడా అసలు ఏం లాభం ఉంటుంది? ఎక్కడము మళ్ళీ దిగడము, వాళ్ళ డబ్బుల కోసమే ఎక్కుతున్న అందరికీ తెలుసు. సో ఇది లాభము చేకూర్చదు. అటువంటి ప్రచారానికి తాత్కాలిక ఫలితాలు లభించినను ఆ ఫలితాలు శాశ్వత ప్రభావాన్ని చూపలేవు. శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ప్రెసిడెంట్, అంటే ఇస్కాన్ స్థాపించింది అరౌండ్ 1967, 68, 69 ఆ ప్రాంతంలో. ఇప్పటికీ కూడా లక్షల కోట్ల మంది ఇస్కాన్లో జాయిన్ అవుతున్నారు. మంచి మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ఎందుకు వస్తున్నారు? పర్మనెంట్గా నిలుస్తుంది ఇది, తెలుసుకుంటున్నాము, తెలుసుకుని వస్తున్నాము ఇందులోకి. ఇక్కడ ఇది శాశ్వతం ప్రభావమే లేదు అక్కడ, అయినప్పటికీ మనం ఇక్కడ బ్రతకాలి కాబట్టి ఉంటున్నాం. సో ఎటువంటి లాభాన్ని చేకూర్చదు. సో అందులో చేరి శ్రీల ప్రభుపాదుల వారికి కూడా ఒక ఛాన్స్ వచ్చిందంట. అప్పుడు ఆయనకి అప్పుడు ఏ మూమెంట్ జరుగుతుందని, స్వతంత్రం, మన భారతదేశం యొక్క స్వతంత్ర మూమెంట్ జరుగుతుందంట. అందులో చైర్మన్ గాంధీ గారిని కూడా ఆయన ద్వారా కూడా అడిగిచ్చారంట, ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండే అని చెప్పారనమాట. సో అలా అంటే దేశం కోసము, వరల్డ్ అంటే ఒక ప్రపంచం కోసము, భౌతిక ప్రపంచం కోసం, ఇటువంటి అన్ని తాత్కాలికము అని చెప్తున్నారు. ఈ ఫలితాలన్నీ కూడా తాత్కాలికమే. దాంట్లో ఈ మధ్య కాలంలో మనం చూసామా, ఈ క్రికెట్ అని వస్తుంది హాలిడేస్లో, దాన్ని ఏమంటారమ్మా? సో ఇది మ్యాచెస్ ఏ రోజు తక్కువ దీంట్లో గెలుస్తారని చెప్పి దానికోసం పనులు అన్నీ వదులుకొని టీవీల దగ్గర కూర్చోవడం అనేది, అది ఏంటి అనేది అర్థం తెలియదు కదా. ఒకప్పుడు మనం కూడా కూర్చున్నామేమో, కానీ దాంట్లో ఉండే ఆనందం కంటే భగవంతుడి కార్యాలు చేసేది అది స్థిరమైన ఆనందము అని చెప్తున్నారు. ఇవి శాశ్వత ప్రభావము చూపలేవు అని చెప్తున్నారు. కనుకని అటువంటి కార్యాలు నిత్యంగా కాల వ్యయములై ఉన్నవి. సో ఇక్కడ మనము 16 రౌండ్లు జపం చేయాలి. జపం చేస్తూ చేస్తూ ఏదో ఫోన్ వచ్చింది, సరే ఫోన్ వచ్చింది కదా అని చెప్పి మనము ఒక భగవంతుడిదే ఒక షార్ట్స్ ఏదో చూద్దామని వెళ్ళాము. అక్కడ నుండి వేరేవన్నీ వస్తూ ఉంటాయి కదా, మీరు గమనించారా? మనకు వద్దనుకున్న 1/2 hour పోతుందమ్మా. దాన్ని ఆ టైంని వీ కాంట్ క్యాచ్, మనం పట్టుకోలేము దాన్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎట్టి లాభము లేదు, పైగా వ్యయం అయిపోయింది మన కాలము. 1/2 hourలో మనం ఏమైనా చేయొచ్చు భగవంతుడి కోసం, కానీ అది మనము పోయింది. ఒక్కోసారి 1/2 hour అవుతుంది, ఒక్కోసారి 1 hour కూడా అయిపోయాక దాంట్లో మనకి 4-5 భగవంతుడి తత్వాలు చూస్తాము, కానీ మిగతావన్నీ మనకు అవసరం లేదు. కానీ ఆకర్షణ ఎట్లా ఉంటుందో చూడండి, ఎంత ఆకర్షిస్తుందంటే మనం ఎంత భక్తిలో ఉన్నా సరే మాయలాగా కమ్మి వేస్తుంది అన్నమాట మనని. సో అలా మనము డిస్ట్రాక్షన్స్ అయిపోతూ ఉంటాయి మనకి. అందుచేత ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, త్రిసంధ్య వేళల్లో గురువుని తలుచుకోవాలి అని అంటారు, గురువుని కీర్తించాలి అంటారు. గురువుని కీర్తిస్తే భగవంతుడిని కీర్తించినట్టే. సో భగవత్ తత్వాన్ని మనకి అర్థమవుతుంది. మనకి భగవంతుడి యొక్క చర్చ జరిగేటప్పుడు కొన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఈ లైన్లో నాకు ఇది అర్థం అవ్వలేదు, ఇదేంటి, అది వెతకాలన్నమాట. అలా మనం టైం స్పెండ్ చేయడంలో భగవంతుడి దగ్గరికి ఖచ్చితంగా చేరే అవకాశాలు మనకి చాలా ఉంటాయి. భక్త ప్రహ్లాద్ ఏం చేశాడు? గర్భంలో ఉన్నప్పుడే ఆయనకి హరినామం తెలిసిపోయింది కదా. అయితే వెలుపలికి వస్తూనే ఆయన హరి హరి అంటూనే ఉన్నాడు, కానీ
తండ్రికి ఇవన్నీ తెలియదు. సరే బాలకుడు 5 సంవత్సరాలు వచ్చినాయి కదా, స్కూల్లో వేద్దాము. అప్పుడంతా కూడా ఎటువంటి పాఠశాలలు, గురుకులానికి పంపిస్తే అక్కడ ఏం చేస్తాడు, అందరికీ కూడా హరినామమే నేర్పించేస్తాడు. అంటే ఇక్కడ మనము ఎందుకు ఈ ప్రహ్లాదుని తలుచుకున్నామనంటే, మనకి ఇక్కడ 4 ఇచ్చారు. 4 ఏంటంటే శ్రవణం. ప్రహ్లాదుడు ఎందుకని భక్తుడు అయ్యాడు అని అంటే శ్రవణం చేశాడు. ఎక్కడ చేశాడు శ్రవణం? హరే కృష్ణ. గర్భంలో ఉన్నప్పుడు నుండే ఆయన శ్రవణం చేసేసాడు అనమాట. ఆ శ్రవణం యొక్క ప్రతిభ అంటే ఆ యొక్క గొప్పతనం ఎంత ఉంది చూడండి. 5 సంవత్సరాల బాలుడు తండ్రి యొక్క దానవుడు, రాక్షసుడు, ఎన్ని హింసలు పెట్టినా సరే నిక్కచ్చిగా హరినామాన్నే తీసుకున్నాడు కాబట్టి అతను గెలవగలిగినాడు అనమాట. సో ఇలా శ్రవణం చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉదాహరణలు ఇవ్వగలుగుతారా మీరు? శ్రవణం చేసి భక్తులు అవ్వడము. హరే కృష్ణ. పరీక్షిత్ హరి బోల్. నేను ఎక్స్పెక్ట్ చేశాను. పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు ఏ సమయం మాత్రమే ఉంది, 7 పగళ్ళు 7 రాత్రులు. ఏం చెయ్యాలి అడిగినప్పుడు నువ్వు శ్రవణం చెయ్యి, ఇంతకంటే నువ్వేం చేయలేవు. ఇంత భాగవతం చదవాలంటే మన లైఫ్ టైం సరిపోదు. సో శ్రవణం చేస్తే ఆకలి దప్పులు ఏమి తెలియలేదు ఆయనకి, మోక్షం పొందాడు అనమాట. సో నెక్స్ట్ కీర్తనము. ఒక ఉదాహరణ ఇవ్వండి. ఎవరు ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటారు నారాయణ్ని? హరి బోల్. సో కీర్తనం అని అంటే ఇంకా ఎప్పుడు నారదుడు నారాయణ 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 అనుకొని ఇల్లు వాకిలి వదిలేసి ముల్లోకాలు ఆ కీర్తనం చేస్తూనే ఉంటారు. కానీ ఆయన ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ కానీ నారదుడు కానీ ముందు కాలంలో వాళ్ళు భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. ఈ ప్రహ్లాదుడు భౌతిక ప్రపంచంలోనే ఉండగానే ఆయన యొక్క భక్తికి మెచ్చి శ్రీ నృసింహుడు వచ్చి ఆయనని దీవిస్తాడు. అదే విధంగా కీర్తనము చేయడము, ఆ కీర్తనం కూడా చేశాడు ప్రహ్లాదుడు. స్కూల్లో మంచి మంచి పాటలు నేర్పించేస్తాడు పిల్లలకి. ఒకానొక సమయంలో అమారిక ఇంకా వాళ్ళ గురువుల పేర్లు 2 ఉన్నాయి కదా, సో వాళ్ళని కూడా మార్చేస్తాడు. చెప్పండి. సుఖదేవ్ మహాప్రభు కీర్తన. ఎస్. సో వీళ్ళందరూ కీర్తనలు చేసి, అంటే ప్రచారం. కీర్తనం అంటే ఇంకా వేరే పాటలు పాడుకుంటూ తిరగాలని ఏమీ లేదు, ప్రచారం అన్నమాట. భగవంతుడి గురించి చెప్పడం. నారదులు ఎంతమందిని భగవంతుడి దగ్గరికి చేర్చారు అంటే, ఇప్పుడు మనం తీసుకుంటే వాల్మీకి అని అంటున్నాం కదా, మృగారి, ఆ తర్వాత ప్రహ్లాదుడు, ఇంకా ఇంకెవరైనా ఉన్నారా నారదులు తీసుకొచ్చిన వాళ్ళు? ధ్రువ మహారాజ్ కూడా చూపిస్తారు. సో ఇలా నారదుడు అలా వెళ్తూ అందరినీ భక్తులు చేసుకుంటూనే వెళ్తూనే ఉంటారనమాట. సో అలా చెయ్యాలి మనం కూడా. అంటే ప్రచారం చేయాలి. ఫస్ట్ వినాలి, బాగా తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రచారం చేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ఈ అల్పుడిని గెలిపించే కంటే భగవంతధామానికి తీసుకువెళ్ళడం చాలా సులువు కదా. మనకి ఏమీ లేదు, జపమాల ఇచ్చి జపం చేయండి అని చెప్పాలి. వాళ్ళకే లోపల శుద్ధీకరణ జరిగి నెమ్మదిగా ఇటువైపు వస్తారనమాట. ఆ తర్వాత స్మరణం. సో మనం జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. మనం రాత్రి పడుకోబోయే ముందు తప్పకుండా స్మరణం చేసుకోవాలి. మనం ఏమేమి చదువుకున్నామో, రేపు ఏం చదువుకోబోతున్నామో కూడా కొంచెం అటాచ్ చేసి పెట్టుకుంటే మనకి చాలా, అంటే ఇంకా అదే ఉంటుంది అనమాట మనసులో. మనం అన్నం వండుతున్నా, పప్పు చేస్తున్నా, వంట చేస్తున్నా, షాపింగ్కి వెళ్ళినా, నలుగురు మాట్లాడుకుంటుంటే కూడా మనకు మనసులో కృష్ణుడే ఉంటాడు. అదే వీళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నాడని కోపం కూడా రాదు, ఏమీ రాదు. ఇంకా మనం కృష్ణుడితోనే ఉంటాం. మన హృదయం ఎలా ఉండాలి తెలుసా? పెద్ద స్పేస్ ఇవ్వాలి కృష్ణుడికి. మనము చిన్న చిన్న విషయాలన్నీ లోపల పెట్టుకుంటే మనము వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు నన్ను ఇలా చేశారు, వీళ్ళు అవమానించారు, వీళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, ఇంకా ఏవో భౌతిక అన్నీ కూడా మనం మనసులో పెట్టుకుంటే కృష్ణుడికి ప్లేస్ ఉండదంట.
మార్నింగ్ కూడా ఇదే చెప్పాను నేను. ఇప్పుడు మన చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు చిన్నగా 3 సంవత్సరాల దాకా ఆడుకుంటాడు చక్కగా. ఆడుకున్నప్పుడు వాడికి ఒక రూమ్ నిండా బొమ్మలిచ్చి, ఒక ప్లేస్ ఇచ్చి, కొంత ఫ్రీడమ్ ఇచ్చి, మనం ఊరికే అలా దూరం నుండి చూస్తూ ఉండి, ఆనందిస్తూ ఉంటే చాలా చక్కగా ఆడుకుంటాడు గదా! లేదా మనం ఏదో చైర్‌లో కూర్చోబెట్టేసి బెల్ట్ కట్టేసామనుకోండి, ఇంకేం చేస్తాడు? కాలు చెయ్యి ఆడట్లేదు. టీవీ చూడడం అలవాటు చేస్తారు. అల్లరి చేయకూడదని. అది తప్పనమాట. సో, మనం కృష్ణుడిని అలా ఉంచుకోవాలి హృదయంలో. ఏ ఆలోచనలు మనం దూరం పెట్టేయాలి. ఇక్కడ ఇప్పుడు భౌతిక ప్రపంచంలో గూడా మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగా అందరూ గూడా అదే చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే, రాత్రి అయ్యేసరికి వి హావ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనమాట. పూర్తిగా క్లీన్ చేసేయాలి. హార్ట్‌లో ఒక్క కృష్ణుడే ఉండాలి. కృష్ణుడినే స్మరణం చేసుకోవాలి. కృష్ణుడినే తలుచుకోవాలి. స్మరణం ఎలా చేసుకుంటారు అంటే, చిన్ని కృష్ణుడి ఆటపాటలు మనం గుర్తు చేసుకోవచ్చు. కృష్ణుడి యొక్క రాసలీలలు. ఈరోజు పొద్దున్న నేను శ్రీల ప్రభుపాదుల వారిది లెక్చర్ ఉంటది ఎవ్రీ థర్స్‌డే. శ్రీమద్ భాగవతం గురించి చెప్తూ ఉంటారనమాట. సో, ఆయన ఏం చెప్తున్నారు అనంటే, కృష్ణుడి యొక్క రాసలీలని తప్పుగా అర్థం చేసుకుంటారు చాలామంది. దే ఆర్ రాస్కెల్స్ అని అన్నారు. ప్రభు అందరినీ కూడా అంటే శ్రీల ప్రభుపాదుల వారు ముద్దుగా కూడా రాస్కెల్ అంటారు, తిట్టడానికి కూడా రాస్కెల్ అంటూ ఉంటారు. దీస్ రాస్కెల్స్ డోంట్ అండర్స్టాండ్. మీరు అసలు 8వ అధ్యాయము రాసలీల ఇవన్నీ మీరు చదవకండి, మీకేమీ అర్థం కాకపోతే అని. ఇక్కడ ఆధ్యాత్మిక శరీరము, భౌతిక శరీరం అని 2 ఉంటాయి. మనకుండేది భౌతిక శరీరం. భౌతిక శరీరానికి ఏముంటాయి? పంచభూతాలతోని చేయబడి ఉన్నది. సో, ఈ పంచభూతాలతోని చేసిన శరీరానికి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, స్కిన్, స్పర్శ జ్ఞానము. దీనివల్ల మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. కానీ ఆధ్యాత్మిక శరీరము ఎప్పుడైనా కానీ నూతనంగా చక్కగా ఉంటుంది. అండ్ అది ఎప్పటికీ ఉండేదన్నమాట. ఎప్పటికీ ఇటర్నల్ అంటాం ఇంగ్లీష్‌లో. మరి తెలుగులో మనకి ఆ పదం సరిగ్గా సమయానికి రావట్లేదు. ఇటర్నల్ అంటే ఎల్లవేళలా అన్నమాట. సచ్చిత్ ఆనందం, చిత్తం అన్నమాట. సో, సత్యం కూడా. ఇటువంటి బాడీలో మనకి చీము, రక్తము అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఆ రాసలీలని మనము ఆధ్యాత్మిక శరీరాలతోని వాళ్ళు ఉన్నారు. అంటే మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక శరీరం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రహ్లాదుడు అంత నింపుకున్నాడు అనమాట. అందుచేత ఆయన భౌతిక శరీరంలో ఉన్నాడని మనం అనుకుంటున్నాం కానీ భౌతిక శరీరంలో ఉంటే భగవంతుడు కనిపించడు. ప్రహ్లాదుడికి ఎక్కడెక్కడ కనిపించాడు భగవంతుడు? అన్నిట్లో కనిపించాడు. ఈ పిల్లర్లో అంటే స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. అక్కడ నుండి నరసింహస్వామి సైగ చేస్తాడంట, ఉన్నానని చెప్పు అని. అప్పుడు ఉన్నాడు అని చెప్తే ఆ బద్దలు కొడితే అందులోంచి నరసింహస్వామి వస్తాడు. మనకు కనిపిస్తాడా అట్లా? చెప్పండి. అంటే మన పిల్లలు, భర్త, తల్లిదండ్రులు ఎన్నున్నాయో, ఇంకా కృష్ణుడు ఇలా కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట. స్పేసే లేదు. ఎలా కనిపిస్తాడు మనకి? కష్టం అనమాట. సో, మనం అలా చేయాలి. అలా శ్రవణం చేయాలి. భగవంతుడి గురించి అలా కీర్తనం చేయాలి. స్మరణం కూడా అంతే విధంగా. ఇంకా మనకి ఏది నచ్చితే అది స్మరణం చేసుకోవాలి. చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నది నచ్చిందా? ఓకే. యశోదమ్మ దగ్గర ఉన్న వెన్న దొంగ నచ్చాడా? అలా స్మరణం చేసుకో. రాసలీల చూసినట్లే అది ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. సో, ఈ రాసలీల అనేది కృష్ణుడు అందరితోని కనిపిస్తాడు మనకి. మనము బొమ్మలు చూడడమే కదా, ఎక్కడ స్క్రిప్చర్స్లో ఉన్నట్టు ఎవరైనా ఆర్టిస్టులు వేస్తే ఆ బొమ్మలు చూసే మనము తెలుసుకుందాం. ఇంతమంది కృష్ణుళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? కృష్ణ కాబట్టి చేయగలుగుతాడు. అది అందరూ చెయ్యలేరు. సో, ఇదంతా మిథ్య. సో, అంటే మన ఇమాజినేషన్. ఇదంతా మిథ్యా కీర్తనం అన్నమాట. కానీ కృష్ణుడి గురించి అంతా సత్యమే. ఇట్ ఈస్ ట్రూత్. బికాస్ ఈ భాగవతంలో మనం తెలుసుకుంటున్నాము, భగవద్గీతలో తెలుసుకున్నాము. అందుచేత ఇంకా లాస్ట్కి వచ్చేసి పూజనము.
ఎవరైతే మనకి చాలా ఇష్టమో వాళ్ళకి పూజ చేయాలి అని అనిపిస్తుంది కదా. అయితే మామూలుగా రాజకీయ నాయకుల గురించి ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు చెప్పారు కాబట్టి చిన్నగా చెప్తున్నాను. ఈ సినీ యాక్ట్రెస్ ఇంకా కొందరు రాజకీయ నాయకులకి పాలాభిషేకం చేస్తారుగా, చూసారా ఎప్పుడైనా? చూసాం మాతాజీ. అభిషేకం ఎవరికి చేయాలి కూడా తెలియని మూర్ఖులం అన్నమాట మనం. వాళ్ళకి ఎందుకమ్మా చెయ్యడం? ఈ భౌతిక కటౌట్లకు కూడా చేస్తారు మాతాజీ. సో ఇలా అంటే పూజ ఎవరికి చేయాలో కూడా తెలియని దుస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. తల్లిదండ్రులకి చేశారే అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఈ దేహాన్ని ఇచ్చారు, అది ఓకే చెయ్యొచ్చు. గురువులకి చేస్తున్నామంటే చెయ్యొచ్చు, భగవంతుడికే చెయ్యాలి ఇవన్నీ పూజనం. సో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికే మనము అర్పించాలన్నమాట. ఆ యోగ్యత ఉందా లేదా అని ఆలోచించి మనము చేయాలి. ఈ మానవులకి అటువంటి చేయకూడదు అని ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకోండి అని శ్రీల ప్రపాదుల వారు ఇక్కడ చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎందుకు చేశారు అని అంటే ఇక్కడ మనకి అనువాదం చాలా సింపుల్గా ఉంది కదా. ఇక్కడ పరతత్వాన్ని చెయ్యాలి అంటే ఒక ఏకైక లక్ష్యం మనకి ఉండాలి. ఏకైక లక్షణం శ్రీమద్ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజ. దీంట్లోనే నియుక్తులు కావాలి. నియుక్తులు కావాలి అంటే ఇక్కడ మానవ సమాజంలో, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఈ 4 మనం ఎప్పుడూ ఎవరినో ఒకరిని కీర్తించడము, మెచ్చుకుంటూనే ఉంటాం కదా. టీచర్స్ అయితే స్టూడెంట్స్ని బాగా మెచ్చుకోవాలి. టీచర్స్ని, ప్రిన్సిపల్ అనేవారు ఎవరైనా హెడ్ ఉంటే వాళ్ళు మెచ్చుకోవాలి. ఈ కీర్తి అనేది చేస్తూనే ఉండాలి. లేకపోతే మనకి ఏమంటారు, ఆ జాయింట్ అనేది మనకి ఉండదన్నమాట మనుషుల మధ్య. మనమంతా విడిపోయి ఏదో డ్యూటీస్ లాగా చేస్తూ ఉంటాం. సో అదే ఇటు భగవంతుడి వైపు మళ్ళించండి అనేదే ఈ శ్లోకం అన్నమాట. సో ఈ జన్మ మనకు వచ్చిందే అందుకు అని తెలియడం. వేరేవన్నీ చేయటము కాల వ్యయము, మనకి టైం వేస్ట్ అని చెప్తున్నారు. సో శ్రీకృష్ణుడే నిజమైన కీర్తనా ధ్యేయమై ఉన్నాడు. ఈ విషయం జన్మాదస్య శ్లోకం అంటే ఫస్ట్ శ్లోకం అన్నమాట. మనకు జన్మ ఇచ్చిందే ఈ భగవంతుణ్ణి కీర్తి చేయడానికి, భగవంతుణ్ణి కొలుచుకోవడానికి అని వస్తుంది. సారీ, ఫస్ట్ రెండవ శ్లోకం. ఒక్క నిమిషం, నేను ఆ శ్లోకం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కరెక్ట్, ఫస్ట్ శ్లోక ఇందులో క్యాంటో 1లో ఫస్ట్ చాప్టరు, ఫస్ట్ది. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాదస్య యతోన్మయాది తరతశ్చాశ్రేష్ఠ ద్విజహస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాయ ఆది కవయే ముహ్యంతి తత్పూరయః తేజో వారి మృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సో జన్మాదస్య అంటే ఓ ప్రభు కృష్ణ, వసుదేవ తనయుడు, సర్వవ్యాపి అయిన భగవానుడు అగు నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. పరతత్వము వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయములకు పరమమూలకారులు అగుటచే శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగా పరోక్షముగా సర్వ సృష్టిల జ్ఞానాన్ని కలిగి ఉన్న అతడు తనకు పరమై కారణంగా వేరొకటి లేనందుగా స్వతంత్రుడై ఉన్నాడు. అతడే తొలుత వేద జ్ఞానాన్ని ఆదిజీవి అయిన బ్రహ్మదేవుని హృదయమందు తెలియజేసెను. అగ్ని అందు జలము దర్శనము లేదా జలమునందు స్థల దర్శనం వంటి భ్రాంతిమయమైన వాటినే మనుజుడు మోహగ్రస్తుడు. సో మోహగ్రస్తుడగు రీతి అతని కారణంననే మోహములకు దేవతలు కూడా మోహమునకు గురి అగుదురు. ప్రకృతి త్రిగుణాల ద్వారా తాత్కాలికంగా వ్యక్తమగు భౌతిక విశ్వములు అత్యున్నతమై కేవలము
ఆ దేవదేవుని కారణముననే సత్యముగా గోచరించుచున్నవి. కనుకనే భౌతిక జగము యొక్క భ్రాంతుల నుండి సదాముక్తమై యుండడి దివ్య ధామమున నిత్యవాసుడై ఉన్న శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందునే ఆ దేవదేవుని నేను ధ్యానిస్తున్నాను అని ఫస్ట్ ఋషులందరూ కూడినప్పుడు వ్యాస మహర్షి ఈ రకంగా మాట్లాడతారనమాట. అంటే ధామ్లో ఉండే శ్రీకృష్ణ భగవానుడిదే అంతా. సో ఆయన్నే ధ్యానిస్తూ వందనం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇతరులకు గూర్చి శ్రవణం చేయుట లేదా ఇతరులను కీర్తించుట వంటి సాధారణ నైజమును నిజ కీర్తిన ధ్యేయమున పరమపురుషుని వైపుకు మళ్లించవలెను. అది ఆనందాన్ని అందించగలదు. సో వెరీ సింపుల్ అన్నమాట. మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేస్తూ భగవంతుడినే కీర్తించినట్లయితే మనకి ఏమవుతుంది, శుద్ధీకరణ ఎక్కువగా జరిగి భగవంతుడిని చేరుకునే అవకాశం మనకి కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय, गुरु महाराज की जय, श्रील प्रपाद की जय. हरे कृष्ण. थैंक यू ऑल सो मच. మీకు ఏమైనా డౌట్స్? మాతాజీ దండవత్ ప్రణామం. రేపు ఎవరైనా చెప్తున్నారా మాతాజీ గీత? ఫ్రైడే కదా మాతాజీ? ఫ్రైడే మనీషా మాతాజీ చెప్తారు. ఓకే. ఎవరు మీరు? కృష్ణకుమారి మాతాజీయా? అవును మాతాజీ. నెక్స్ట్ వీక్ చూద్దాం మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు లేకపోతే నేను ప్రశ్నలు వేస్తా. మనీషా మాతాజీ చెప్పండి. మాతాజీ, మనము కీర్తించడానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, చైతన్య మహాప్రభు కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాము. తీసుకోవచ్చు. ఆయన చెప్పిందే సంకీర్తన మూమెంట్ చేసిందే ఆయన. నేనే మర్చిపోయాను. హరి బోల్. ఎస్ చెప్పొచ్చు. హరే కృష్ణ మాతాజీ. రత్నాకర్ కూడా చెప్పుకోవచ్చు కదా మాతాజీ? ఎవరు? వాల్మీకియా? వ్యాసుడు రత్నాకర్. వ్యాస మహర్షిని. ఇంకా వీళ్ళంతా గ్రేట్ పీపుల్ అమ్మా. దే ఆర్ ఆల్ ఆధ్యాత్మిక శరీరం కలవారు కదా. చైతన్య మహాప్రభు అంటే ఎవరో కాదు, కృష్ణుడు. వ్యాస మహర్షి కూడా ఎవరో కాదు, కృష్ణుడు. సో వాళ్ళు కీర్తిస్తేనే కదా వాళ్ళని చూసి మనం చేస్తాం. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.